బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిని సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మర్యాద పూర్వకంగా కలిశారు. బీజేపీ పార్టీ విజయ సంకల్ప యాత్రలో ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో ఎమ్మెల్యే పాల్వాయి కలవడం చర్చనీయాంశమైంది. నిన్న కాగజ్నగర్ లో జరిగిన యాత్రలో ఆయన పాల్గొనలేదు. అంతలోనే వాళ్ళ సీఎంను కలిశారు. అయితే తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశానని పాల్వాయి హరీష్ బాబు చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మర్యాద పూర్వకంగా కలిశారు. బీజేపీ పార్టీ విజయ సంకల్ప యాత్రలో ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో ఎమ్మెల్యే పాల్వాయి కలవడం చర్చనీయాంశమైంది. నిన్న కాగజ్నగర్ లో జరిగిన యాత్రలో ఆయన పాల్గొనలేదు. అంతలోనే వాళ్ళ సీఎంను కలిశారు. అయితే తాను నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశానని పాల్వాయి హరీష్ బాబు చెబుతున్నారు. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా రిపోర్టర్ రాంబాబు అందిస్తారు. ఎస్ రాంబాబు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు ఇటు ఫిబ్రవరి అంటే మార్చి 2వ వారంలో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో మార్చి 12వ తారీఖు నోటిఫికేషన్ వస్తుందని కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు ఆ ప్రభుత్వం వివిధ పథకాలతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే మరొక వైపు ఇటు వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరుతా ఉన్నారు. అధికార పార్టీలో చేరడమే కాకుండా ఇటు ఆ టికెట్ ఇవ్వాలని కూడా అడుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇప్పటికే పట్నం సునీత మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడమే కాకుండా ఒక చేవల్ల టికెట్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితి. మరొకవైపు ఇటు బొంతు రామ్మోహన్ కూడా మాజీ మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం మనం చూసాం. ఇదివరకే ఆ 4 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఇటు మెదక్ జిల్లాకు సంబంధించిన నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత ఇటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా వచ్చి ముఖ్యమంత్రిని కలిసినటువంటి పరిస్థితిని చూసాం. తాజాగా ఈరోజు బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సిర్పూర్ కాగజ్ నగర్ సంబంధించినటువంటి నేత ఇటు పాల్వాయి హరీష్ బాబు అయితే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని తన నివాసంలో కలవడం జరిగింది. ఇటు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేపడుతోంది. సంకల్ప యాత్ర, బీజేపీ ప్రజా సంకల్ప యాత్రతోటి ఇటు లోక్సభ ఎన్నికలకు ముందుకెళ్తున్న నేపథ్యంలో ఒకవైపుగా కిషన్ రెడ్డి, ముఖ్యమైనటువంటి నేతలు బండి సంజయ్ లాంటి నేతలు ఈ యొక్క యాత్రలో పాల్గొంటూ అటు బీజేపీ తరఫున గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఇటు పాల్వాయి హరీష్ బాబు లాంటి నేతలు ముఖ్యమంత్రిని కలవడం అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు పాల్వాయి హరీష్ బాబే కాకుండా మాంసూరాబాద్ బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి దంపతులు కూడా ఇటు ముఖ్యమంత్రిని కలవడం అయితే అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. వీళ్ళు అభివృద్ధి కోసమే ఆయా నియోజకవర్గాలు లేకపోతే కార్పొరేషన్ డివిజన్ లో అభివృద్ధి, లేకపోతే సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం ఆదిలాబాద్ లో అభివృద్ధి కొరకు కలిశారా, లేకపోతే ఇటు పార్టీ మారేందుకే కలిశారని ఒక చర్చ జరుగుతూ ఉంది. దీనిపైన ఈ యొక్క అంశం పైన సస్పెన్స్ మరికొద్ది రోజులు తొలగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థిత్వాలు ఖరారైన తర్వాత అసలు పార్టీకి సంబంధించిన నేతలు మరి ఆయా పార్టీలో ఉంటారా లేకపోతే కాంగ్రెస్ లో చేరతారా అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికే పెద్దపల్లికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎంపీ కూడా వెంకటేష్ నేత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని మనం చూసాం. మరి ఈ నేపథ్యంలో ఇటు పాల్వాయి హరీష్ బాబు కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కలవడాన్ని చూస్తే మరి లోక్సభ ఎన్నికలకు ముందే పార్టీలోకి జంప్ అవుతారా, లేకపోతే తన యొక్క లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా, లేకపోతే తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే కలిశారని చెప్తారా, లేకపోతే అభివృద్ధి కోసం నిధుల కేటాయింపుకు లేకపోతే ప్రోటోకాల్ సంబంధించినటువంటి అంశాల గురించి ముఖ్యమంత్రిని కలిశారనేది తెలియాల్సింది. ప్రియా. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.